డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసా రౌండ్ 2లో భాగంగా ఎన్ఐటి వరంగల్లో ఏమైనా రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా, లేకపోతే పిల్లలు అక్కడే ఉండారా మరి చూద్దాం. మీరు ఎందుకంటే ఎన్ఐటి వరంగల్లో కూడా ఇది ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో మనకి రౌండ్ 1 రౌండ్ 2కి ఏమైనా మరి కదిలేరా లేదా, మరి కనిపించిందా లేదా. అదేవిధంగా ఎన్ఐటి వరంగల్లో చూస్తే ఎవరు కదలలేదమ్మా. హోమ్ స్టేట్ కోటాలో ఎన్ఐటి వరంగల్ చూసినట్టయితే మీరు ఎవరు అక్కడే ఉండాలి. ఎందుకంటే ఎన్ఐటి వరంగల్ తెలంగాణ వాళ్ళకి కాబట్టి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి రాదు కదా, ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ ఇక్కడే ఉండారు. మరి అదేవిధంగా అదే పరిస్థితి మరి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఇది ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ మనం రౌండ్ 1 రౌండ్ 2కి సంబంధించి చూసినట్టు ఇక్కడ ఫస్ట్ 20,152లో సేమ్ ఫీమేల్ వీళ్ళైతే మారలేదమ్మ, గుర్తుపెట్టుకోండి. 20,152లో మారారు. మరలా అదేవిధంగా సిఎస్సి మేల్ స్టూడెంట్స్కి 20,152, సిఎస్సి మేలు 20. సిఎస్సి అయితే కొంచెం కట్ ఆఫ్ పెరిగింది, న్యూట్రల్లో కొంచెం పెరగటం జరిగింది. అమ్మాయిలు అయితే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మారలే, ఎందుకంటే అంత దూరం మేము వెళ్ళలేము, మరి హోమ్ స్టేట్ కోటాలే ఉంటాము అని కొంతమంది స్టూడెంట్స్ అయితే మరి ఆ విధానంగా మరి దానికి అనుగుణంగా వీళ్ళు ఫ్రీజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూసారా మరి 20 ఇక్కడ మరి ఫీమేల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 3వ ప్లేసు 27,554. ఇది మారింది, చేంజ్ అయింది. తర్వాత అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ న్యూట్రల్ ఇది కదా, 27,000 ఇది 27,000 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 27 కొంచెం పెరగటం అయితే గమనించండి ఇక్కడ. అదేవిధంగా 31. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫీమేల్ 25,304 నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫీమేల్ 31 వచ్చింది, బాగా పెరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5-6 వేలు ర్యాంక్ అయితే పెరగటం గమనించండి. 5-6 వేలు ర్యాంక్ అయితే పెరిగింది. స్టూడెంట్స్ కొంచెం పెరిగిద్ది, ఎందుకంటే ఎన్ఐటి వరంగల్ పరిస్థితి వేరు, ఇక్కడ పరిస్థితి వేరు. ఇంకా దీనికన్నా బెటర్ ఎన్ఐటీస్ ఉంటే స్టూడెంట్స్ వచ్చుంటే వెళ్ళిపోయి ఉంటారేమో మనకు తెలియదు. తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ అయితే పెరిగారు. మెకానికల్ ఇంజనీరింగ్ అని మెకానికల్ 40,000 ఉంది. ఇక్కడ మెకానికల్ 40,000 నుంచి ఇక్కడ 38,000 నుంచి ఇక్కడ 40,000కు పెరిగింది, దాదాపు పెరిగింది. కెమికల్ సపోజ్ రౌండ్ 2లో కెమికల్ 49 ఉంది, 49 జనరల్ న్యూట్రల్. ఇక్కడ మనకి 44 ఉంది. చూడండి, ఇక్కడికి దాదాపు 5,000 అంటే పెరిగారు. దానిలో మరి కట్ ఆఫ్ అయితే మరి ర్యాంక్స్ అయితే పెరిగినాయి. ఇక్కడ ర్యాంక్స్ అయితే చేంజ్ అయినాయి, నో ప్రాబ్లం. ఇక్కడ స్టూడెంట్స్ ఓవరాల్గా చూస్తే మీరు 62 నుంచి అమ్మ లాస్ట్ ర్యాంకు ఓసీ పిల్లలు హోమ్ స్టేట్ కోటాలో 62కి వచ్చింది. 59 నుంచి 60 పెరిగి మార్పులు పెద్దగేమీ ఇక్కడే ఉండలేరు, వేరే చోటకి ఫ్లోట్ అవటంలో జరిగింది స్టూడెంట్స్. ఎందుకంటే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ టైర్ 3 ఎన్ఐటి, ఇది అంత ఎన్ఐటి ఏం కాదు, మంచి ర్యాంక్ ఉంటే ఇంకా దానికన్నా బెటర్ ఉంటే వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. మరి ఈడబ్ల్యూఎస్ చూసినట్టయితే 3,000 ఉంది. ఇక్కడ 3,001 ఉంది, 3,002 వీళ్ళు. తర్వాత సిఎస్సి ఫీమేల్ 3,231, 3,238, కొంచెం మార్పులు చేర్పులు అయితే పెరగటం అయితే చేంజ్ అయినాయి. ఇక్కడ ఓవరాల్గా చూసినట్టు చేంజ్ అవ్వటం అయితే జరిగింది. ఇక్కడ కూడా 9,000 కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. 9,548 నుంచి 9,598 మెటలర్జికల్ అంటే 78,000 కొంచెం చేంజ్ అయితే అయింది. మరి ఇక ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్ సిఎస్సి బ్రాంచ్ ఇక్కడ 7,835 ఉంటే 6,948 ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ 8,199, 8,061 ఈ విధంగా ఉంది. 19,498 లాస్ట్ ర్యాంక్ అయితే 19,498 కొంచెం మారింది, నో ప్రాబ్లం. ఇంకా ఫర్దర్ రౌండ్స్లో కూడా ఇది చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. 3వ రౌండ్లో కానీ 4వ రౌండ్లో మనం ఓవరాల్గా చేంజెస్ చూడాలంటే 4-5లో చేంజెస్ విపరీతంగా చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. పిల్లలు ఎదురుదిరిగి మరి ఇప్పుడు ఆల్రెడీ కూడా మరి అడ్మిషన్స్ అవుతున్నాయి. శస్త్ర యూనివర్సిటీ కానీ అదర్ కొన్ని డీమ్డ్ యూనివర్సిటీలు కూడా అడ్మిషన్స్ అయితే అవుతున్నాయి, దానికి వెళ్ళిపోతారు. కాబట్టి 3వ రౌండ్లో పెద్దగా మార్పులు ఉండవు, 4 రౌండ్లు అవుతాయి. 5-6లో బాగా కనబడిద్ది, మీరు అనుకున్నది కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఎస్సీ స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఫీమేల్ 3,693 ఉంది, 3,000. వీళ్ళైతే
కదల్లా. ఎస్సీ స్టూడెంట్స్ ఎవరు కదలలేదు. ఇక్కడ సిఎస్సి ఒక అమ్మాయికి వచ్చింది, అక్కడ కూడా అమ్మాయికి వచ్చింది. లైట్గా ఒక 90% కదిలేరు, 10% ఫిక్స్డ్గా ఉన్నారు. నాకు ఇది చాలు అనే విధంగా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సిఎస్సి ఫీమేల్ అమ్మాయి, ఇక్కడ కూడా 3008. వీళ్ళైతే కదలలేదు, వీళ్ళు కదిలేరు. 3946 సిఎస్సి జెండర్ న్యూట్రల్ 4000. వీళ్ళైతే కొంచెం మూమెంట్ ఉండటం అయితే జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి కొంచెం స్టూడెంట్స్కి మూమెంట్ ఉంది. 8409 నుంచి ఇక్కడ లాస్ట్ బ్రాంచ్ బయోటెక్ అమ్మ 9000కి వచ్చింది. బయోటెక్ ఎంతకు వచ్చింది? 8500కి వచ్చింది. ఇది బయోటెక్. 7400 సివిల్ ఇంజనీరింగ్, 7400, 7400 సివిల్. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ న్యూట్రల్, ఇక్కడ ఫీమేల్ 7400. ఓకే. అబ్బాయికి సివిల్ ఇంజనీరింగ్ ఎక్కడొచ్చింది? ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ 6800కి వచ్చింది న్యూట్రల్. ఇక్కడ 7400కి వచ్చింది సివిల్ ఇంజనీరింగ్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా 7300కి వచ్చింది సివిల్ ఇంజనీరింగ్. ఇక్కడ 6800కి అయితే వచ్చింది. మరి ఎస్టీ స్టూడెంట్స్ కూడా మారారు. ఇక్కడ చూడండి, 1600 నుంచి 2200 దాకా పెరిగింది. మరి కట్ ఆఫ్ అయితే ఇక్కడ పెద్ద ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ మారినా కానీ మారిపోయినాయి, అన్నీ మారినాయి. టోటల్గా ఓవరాల్గా ఎస్టీ స్టూడెంట్స్ మొత్తం కూడా మరి హోమ్ స్టేట్ కోటాలో మారినాయి. పెద్దగా మార్పులు ఏమి లేవమ్మ, కానీ పెద్దగా మారినాయి. పర్సంటేజ్ ఆఫ్ ఒక 10% స్టూడెంట్స్ ఇక్కడే ఫిక్స్ అయ్యి ఉన్నారు. రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి, రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి మారల 10% స్టూడెంట్స్. ఒక 90% అయితే చేంజెస్ అయితే కనబడుతున్నాయి. 90% పిల్లలు రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి వీళ్ళు చేంజ్ అవ్వటం అయితే జరిగింది. ఇక అదర్ స్టేట్లో ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉండదు. హోమ్ స్టేట్లో మనకి తక్కువ ర్యాంక్ వచ్చినా కానీ వస్తుంది, కానీ ఇక్కడ 1200 ఉంటుంది అనుకో, ఇక్కడ 1700 ఉంది. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఆల్ పెరిగినాయి, భారీగానే పెరిగినాయి. 1200 నుంచి 1700, 500 డిఫరెన్స్ వచ్చింది ర్యాంక్కి. మరి ఎస్టీ స్టూడెంట్స్ ఇక్కడ 2700 నుంచి 2900 అంటే 200 పెరిగింది. లాస్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 200కి రావటం జరిగింది. ఇవన్నీ మారిపోయినాయి, ఫిక్స్డ్గా ఏమీ లేవు. కాకపోతే ఇది ఒకటి గమనించండి, ఇక్కడ 2254 నుంచి 2254 మెటలర్జీ వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. వీళ్ళు తెలంగాణ స్టూడెంట్స్ అయి ఉంటారు నాకు తెలిసి. మన తెలంగాణ కానీ ఒరిస్సా కానీ మరి అదర్ స్టేట్ కదా, వీళ్ళు అయ్యి ఉంటారు. ఇక్కడ చూడండి 2000 వీళ్ళు కూడా మారలా. దేర్ ఈజ్ నో చేంజ్. అక్కడక్కడ అట్లా 90% మారారు, 10% ఫిక్స్ అయ్యి ఉన్నారు స్టూడెంట్. మరి స్టూడెంట్స్ అదర్ స్టేట్ కోటాలో ఓపెన్లో మీకు 18,937 ఉంటే ఇక్కడ 24,000 అయితే ఉంది స్టూడెంట్స్కి. కొంచెం బాగా మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇక్కడ 18,000 నుంచి 24,000 అంటే దాదాపు మీకు ఒక 5,000 దాకా పెరిగింది. జనరల్ కదా, 24,000, 3,089, 37,000, 36,839. ఈ విధంగా స్టూడెంట్ కొంచెం మారినాయి. మనం అంతా ఒక కన్క్లూజన్కి రాలేము, కానీ ఇంకా అంత టైం అయితే ఉంది స్టూడెంట్స్కి. ఇంకా 4, 5, 6, 7 వస్తారు. చూడండి, ఇక్కడ 51 కట్ ఆఫ్ అయిపోయింది. 51,000 నుంచి రౌండ్ 1లో, రౌండ్ 2లో 54,556కి అయితే వచ్చింది. మారినాయి ఇక్కడ ఓఎస్. మరి అదర్ స్టేట్లో ఓపెన్ పిల్లలు ఎస్పెషల్లీ తెలంగాణ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి అందుకని చెప్తాం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే స్టూడెంట్స్ 2962కి సిఎస్సి వచ్చింది. ఇక్కడ 3000 పెరిగినాయి. దాదాపు 1000 అయితే పెరిగినట్టుంది. ఇక్కడ 1000 చేంజ్, 6000 ఓవరాల్గా పెరిగింది. 3400 నుంచి 4000, 6000 పెరిగింది ర్యాంకు సిఎస్సి అమ్మాయిలకి. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 4300 నుంచి 3700కి అయితే పెరిగింది. ఓవరాల్గా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చివరిలో మనకి ఇక్కడ చూసినట్టయితే 8650 నుంచి 7050 నుంచి 9304 వరకు మరి స్టూడెంట్స్కి అయితే రావటం అయితే జరిగింది. ఓవరాల్గా పెరిగింది. అదర్ స్టేట్ కోటాలో మరి దీనిలో ర్యాంక్స్ అయితే మారినాయి. ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్ కూడా 6700 ఉందాం. ఇక్కడ 6700 పెరిగినాయి, బాగానే మారినాయి. ఒక 11,836, 13,000 అన్నీ చేంజ్ అయిపోయినాయి. ఇక్కడిక్కడ మరి ర్యాంక్స్ అయితే మారటం అయితే జరిగింది. 15,000 లాస్ట్ సివిల్ ఇంజనీరింగ్ 15,690 నుంచి ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ మారిందా.
మెటలర్జీ సివిల్ ఇంజనీరింగ్ 17,000కి వచ్చింది. లాస్ట్లో మెటలర్జీ 17,702కి అయితే ఇక్కడ వచ్చింది ఓబీసీ అని. ఇక అదర్ స్టేట్లో ఎస్సీ స్టూడెంట్స్ చూసినట్టయితే 3,890 అమ్మ, 3,890, 3,290కి ఇది మారటం జరిగింది. జనరల్ భారీగానే మారినాయి. ఇక్కడ చూడండి 3,200 నుండి 3,800, దాదాపు 600 దాకా పెరిగింది. ఇది వీళ్ళైతే మారలే. ఎక్కడ అడపా మారలేదు, కానీ ఇక్కడ అమ్మాయిలు మారలేదు. ఎస్పెషల్లీ కొన్ని కేటగిరీలో చూస్తే ఓన్లీ గర్ల్ స్టూడెంట్స్ మారలేదు. ఏపీలోనే ఉన్నారు. రౌండ్ 1 లేదంటే మాకు రౌండ్ 2 వాళ్ళు ఫ్రీజ్ చేసుకున్నారు. మెజారిటీ 90% 10% ఫ్రీజ్ చేసుకున్నారు, 90% ఫ్లోట్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ 4041, 4041 ఇక్కడ ఇది పెద్దగా చేంజ్ అయితే ఏమి లేదు. కంప్యూటర్ సైన్స్ ఫీమేల్కి ఈ విధంగా ఉంది. 5308 ఇది కూడా మారల. 5308లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఓకే. జనరల్గా వీళ్ళకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి గమనించండి, 5308లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వచ్చింది ఈ అమ్మాయికి. ఇక్కడ 5308లో ఈసీఈ వచ్చింది. జస్ట్ స్వాప్ అయిపోయింది, షిఫ్ట్ అయ్యింది అనమాట. స్లైడింగ్లో వచ్చినట్టుంది నాకు తెలిసి. స్లైడింగ్కి వెళ్ళిపోయారు ఈ 5988 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఈ 59 వీళ్ళు కూడా స్లైడింగ్ వెళ్ళిపోయారు, స్లైడ్ అయ్యారు. కొంతమంది స్లైడ్ అవ్వాలి, అదే ఇన్స్టిట్యూట్లో ఉన్నారు. 9,354 నుంచి లాస్ట్ కట్ ఆఫ్ 9,000. వీళ్ళు అయితే మారల. మెటలజికల్ వీళ్ళు మారల. చూడండి వీళ్ళు ఇక్కడ ఫిక్స్ అయిపోయారు. 9,354లో ఫిక్స్ అవటం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా స్టూడెంట్స్ అయితే ఒక 10% చేంజ్ అవ్వాలి, అక్కడే ఉన్నారు. 10% స్టూడెంట్స్ మరి స్టడీగా ఉన్నారు. 90% ఫ్లోట్లో వెళ్ళిపోయారు. కొంతమంది అయితే స్లైడ్లోకి వెళ్ళటం అయితే జరిగింది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మరి ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.